యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఇది నీ చెల్లెలా? నువ్వు దీనికి అన్నవా? ఏ కాదా? ఇద్దరు ఒకే రక్తం పంచుకు పుట్టారురా. ఒకే తల్లి పాలు తాగి పెరిగారు. అది వాడికి చెల్లెలు కాకుండా పోతుందా? వాడు దానికి అన్న కాకుండా పోతాడా? మధ్యలో వచ్చిన మీరే మమ్మల్ని అందరినీ దూరం చేశారు. నానమ్మ, నువ్వు కూడా ఎందుకు ఆవేశపడుతున్నావు? నువ్వే సర్ది చెప్పాల్సింది పోయి నువ్వే కోపడుతున్నావేంటి? నువ్వు సైలెంట్ గా ఉండు. ప్లీజ్ అందరూ ఆపుతారా? సార్, వీరనారాయణ గారు, దూరమైన మీ కుటుంబాన్ని మీ గొడవలతో మరింత దూరం చేయకండి సార్. దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్. ఆగండి ఆగండి ఆగండి. అసలు ఏం జరుగుతుంది రఘురామ్ గారు? నా ఇంట్లో నిన్నటిదాకా నాకు చెల్లెలే లేదు, నాకు ఏ కూతురు లేదన్న మనిషొచ్చి ఈరోజు అది నా అన్న కూతురు, అది నా చెల్లెలు, వాళ్ల జోలికొస్తే ప్రాణం తీస్తా, నిలువునా పాతేస్తా అని వార్నింగ్లిస్తున్నాడు. మీరేమో చొక్కాలు పట్టుకోవడం తప్ప ఇంకేం చేయలేకపోతున్నారు. ఎంత పిరికి వాళ్ళు ఆయనతో గొడవెందుకు పెట్టుకుంటారండి? అత్త, ఎందుకు మావిని రెచ్చగొడుతున్నావా? నేనెక్కడ రెచ్చగొట్టానే తల్లి? ఊరికే టైంపాస్ గా షర్ట్లెందుకు పట్టుకుంటారు? కొట్టుకుంటే కొట్టుకోండి, లేదంటే కలిసిపోండి అంటున్నాను. కలిసిపోమ్మనడం కూడా తప్పేనా? ఏమంటారు వీరనారాయణ గారు? మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, కేవలం నా అన్న కూతురు నీ ఇంటికి కోడలైందన్న ఒకే ఒక్క కారణంతో నేను నా అన్న బిడ్డని త్యాగం చేసుకున్నాను రా, అంతే. అలాగని నాకంటే ముందే తనని చిత్రహింసలకు గురిచేస్తే భరిస్తానని మాత్రం అనుకోకండి. నేను మీ ఇంటికి పంపింది నా అన్న కూతుర్ని కాదు, నా ప్రాణాన్ని. బాబాయ్, బాబాయ్, అమ్మా లత, ఏంటమ్మా ఈ కన్నీళ్లు? ఊరుకోమ్మా, నీకు మేమంతా లేవా? ఒరే వర్మ, అది నీ మేనమావ కూతుర్రా. నిన్ను ఏరి కోరి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకుందిరా. దాన్ని నీ హింసలు పెట్టడానికి నీకు మనసు ఎలా వచ్చిందిరా? హింసలు పెట్టడం వీళ్ళ కొత్తేం కాదు కదమ్మా, శాడిస్ట్ ఎదవలం. ఏయ్, ఎవర్రా శాడిస్ట్? నువ్వు శాడిస్ట్వే. అచ్చా మావయ్య, ఆగండి మావయ్య, కాస్త గొడవ ఆపండి ప్లీజ్ మావయ్య, ఆపండి. వదినా, ఇంత దూరం వచ్చాక ఈ రోజుతో తాడో బేడో తేలాల్సిందే. అయ్యా శంకర్ నారాయణ తమ్ముడు గారు, నుద్ది గడ్డి తిని మీ ఇంటి అమ్మాయిని మా ఇంటి కోడలుగా తెచ్చుకున్నామండి. నా అన్న కూతురు అని ఊరంతా డప్పు కొట్టుకొని తిరగటం కాదు. మా నాన్న షర్టు పట్టుకొని అరవటం కాదు. నీకు దమ్ముంటే, నీకు చేతనైతే నీ అన్న కూతురికి కానుకలిచ్చి పంపించు. పద్ధతిగా మా ఇంటి కోడలిగా, నా భార్యగా మా ఇంటికి తీసుకువెళ్తాం. లేదంటే శాశ్వతంగా ఇక్కడే వదిలేసి వెళ్తాం. అప్పుడు కాపురానికి పంపిస్తారో లేక శాశ్వతంగా ఇక్కడే ఉంచుకుంటారో మీ ఇష్టం. డిసైడ్ చేసుకోండి.
తనకు కానుకలు ఇవ్వాల్సిన అవసరం మాకేంటి? మీరు అడగాల్సింది, తీసుకోవాల్సింది తన దగ్గర మాత్రమే. శభాష్! మా అన్న కూతుర్ని ఏమైనా అంటే ప్రాణం తీస్తానని వార్నింగులు ఇస్తాడు, కానీ కానుకలు మాత్రం ఇవ్వడంట. హ, ఇక్కడే అర్థమవుతుంది వీళ్ళ బాగోతాం. ఏమండి ఏమండి ఆగండి ఆగండి. అన్నయ్య, కానుకలు ఇవ్వలేదని మన లతని అవమానిస్తున్నారన్నయ్య. అవును బాబాయ్, ఆయన వాళ్ళు అందరూ ఉండి ఎవరూ లేని అనామకురాల్లాగా ఎన్నో అవమానాలు పడుతుంది బాబాయ్ మన లత. నువ్వున్న పరిస్థితుల్లో నిన్ను కానుకలు అడగటం కూడా కరెక్ట్ కాదు బాబాయ్. కానీ నీకున్న దాంట్లో తులమో పొలమో దాని చేతిలో ఎడితే తను సంతోషంగా తన అత్తింట్లో తలెత్తుకొని తిరుగుతుంది బాబాయ్. కావాలంటే ఆ కానుకలు నేనిస్తాను బాబాయ్, అప్పుడు నువ్వే నీ చేతులతో వాళ్ళకివ్వు. అక్కర్లేదు. నా అన్న కూతురు ఎవరి దయా దాక్షిణ్యాల మీద బతకాల్సిన అవసరం లేదు. మా అన్నగారు తన చిన్న కూతురు పేరు మీద 50 ఎకరాల పొలాన్ని రాసిచ్చారు. ప్రస్తుతం దీని విలువ 100 కోట్లకు పైనే. రేపొద్దున మన పిల్లలు పెద్దయ్యాక మన నాన్న తాతయ్య పుట్టి పెరిగిన ఊర్లో మనకి ఏ స్థిరాస్తులు లేవా అని వాళ్ళు బాధపడకుండా ఈ ఊర్లో మనకి మిగిలిన ఈ స్థిరాస్తుల్ని వాళ్ల పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తున్నా. రేపొద్దున వాళ్ళిద్దరూ మేజర్స్ అయ్యాక ఈ ఆస్తి మొత్తం వాళ్ళకి దక్కేలా వీరునామా రాస్తున్నా. ఇప్పుడు ఆ 50 ఎకరాల పొలాన్ని లతకి హ్యాండ్ ఓవర్ చేయడానికి వచ్చాను. అమ్మా లత, మీ నాన్నగారు మీకు అన్యాయం చేయలేదమ్మా. మీ అక్కయ్య పేరు మీద 50 ఎకరాలు, నీ పేరు మీద 50 ఎకరాలు రాశారమ్మా. ఈ రోజు నుంచి ఈ 50 ఎకరాలకి నువ్వే యజమానురాలివి. ఈ 100 కోట్ల ఆస్తికి నువ్వే అధిపతిరాలివి. తీసుకోమ్మా. నాకే ఆస్తులు వద్దు బాబాయ్. నువ్వు నన్ను కూతురిగా అంగీకరిస్తున్నావు, నాకంతే చాలు. అది జన్మకు జరగదమ్మా. ఎందుకు జరగదు బాబాయ్? లత చేసిన తప్పేటి బాబాయ్? ఇది ఈ తాళి తన మెడలో ఉండడమే తను చేసిన తప్పు. కానుకల కంటే 1 కోటి రెట్లు ఎక్కువగానే ఈ శంకర్ నారాయణ కూతురు పడేస్తుందని చెప్పు. తీసుకోమ్మా.
మీరు కేవలం కానుకలు మాత్రమే అడిగారు. కానీ నా పుట్టింటి వాళ్ళు 100 కోట్లు మీకు బహుమతిగా తెచ్చారు. ఇప్పటికైనా మీ పగలు చల్లారుతాయా? మీ మనసులు చల్లబడతాయా? చూశారు కదా మావయ్య, మీరు కానుకలు మాత్రమే అడిగారు, కానీ మా బాబాయ్ 100 కోట్లకు పైగానే ఇచ్చారు. ఇవి తీసుకునైనా లతని కాపురానికి తీసుకెళ్ళండి మావయ్య. వాణ్ణి బ్రతిమలాడేదేంటి? కాపురానికి తీసుకెళ్ళకపోతే కాళ్ళు విరగ్గొడతాను. ఏ స్థానంలో నిలబడి ఆ మాట మాట్లాడుతున్నారు వీరనారాయణ గారు? బాబాయ్ స్థానంలోనా? అయితే నువ్వొచ్చి నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగు. అప్పుడు నీ కూతుర్ని కాపురానికి మా ఇంటికి తీసుకెళ్తాను. ఏ అరవకో, మేము అరవగలం. అయ్యో వీరనారాయణ గారు, పరిస్థితి మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నాను. వాళ్ళు ఆస్తి కోసం ఫిట్టింగులు పెట్టలేదండి, మీతో వాళ్ళ కాళ్ళు పట్టించుకోవడానికి ఫిట్టింగులు పెట్టారు. మీ అన్న కూతురు సంతోషంగా కాపురానికి వెళ్లాలంటే మీరు వీళ్ల కాళ్ళు పట్టుకోక తప్పదు. అన్న కూతురి కోసం ఆ మాత్రం చేయలేరా? చేస్తారులే. నానా, నువ్వు కూర్చో నాన్నా. కాంతమ్మ గారు చెప్పింది అర్థమైందనుకుంటా. కూతురు కాపురం నిలబెట్టాలి అంటే మా నాన్న కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పాలి. అలా చెబితేనే లత మా ఇంట్లో కాలు పెడుతుంది. లేదంటే నా కూతురి కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా నేను సిద్ధం. కానీ ఈ నీచుడి కాళ్ళు పట్టుకోవడానికి మాత్రం నేను సిద్ధంగా లేను. వాడి కాళ్ళు పట్టుకోవడం అంటే నాకు ఆత్మహత్యతో సమానం. ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాది వీరనారాయణ. రామా, బాబాయ్ 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 ఆగు బాబాయ్, నేను చెప్పేది వినండి బాబాయ్. బాబాయ్ బాబాయ్ నేను చెప్పేదేనండి. నానమ్మ నువ్వైనా చెప్పు. చెప్పు నానమ్మ, నేను చెప్పేదేనండి. చిట్టమ్మేదో మాట్లాడాలంటుంది కదా, ఒకసారి వెళ్దాం రా. బాబాయ్ ఒక్కసారి రండి బాబాయ్, నేను చెప్తాను. రండి సార్, రండి రండి. అయ్యో రఘురామయ్య గారు, వాడు చాలా మొండి ఘటంలా ఉన్నాడండి. మీ కాళ్ళు పట్టుకునేంత వరకు మీరు మాత్రం తగ్గకండి. వాడి పంచప్రాణాలు నా చేతుల్లో ఉన్నాయి కాంతమ్మ. ఇప్పుడు వాడు నేను చెప్పినట్టు విని తీరాల్సిందే. చిట్టమ్మా, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో త్వరగా చెప్పు. ద్రోహులు నీచులు ఉన్న చోట నేనెక్కువసేపు ఉండలేను. బాబాయ్ ఇలా చెప్తున్నానని తప్పుగా అనుకోకు. ఆళ్ళేమో నిన్ను ద్రోహులు, నిన్ను దుర్మార్గులు అంటారు. నువ్వేమో ఆళ్లే దుర్మార్గులు, ద్రోహులు అంటావు. నువ్వేమో ఆళ్లే దుర్మార్గులు, ద్రోహులు అని అంటున్నావు.
గతంలో ఏడు జరిగిందో మాకు తెలీదు, కానీ ఆ గతం తాలూకు గాయాలు మాత్రం ఇప్పటికీ నా సెల్లల్ని ఎంటాడుతూనే ఉన్నాయి. తప్పు చేసింది ఎవరూ తెలియదు, కానీ శిక్ష మాత్రం లత అనుభవిస్తోంది. దయచేసి లత మోహన్ చూసైనా, లత భవిష్యత్తు కోసమైనా రఘురామయ్య మావయ్యని క్షమించు బాబాయ్. చిట్టమ్మా, వాళ్ళని క్షమించడం అంటే నా గుండెల్లో ఉన్న మా అన్నయ్య జ్ఞాపకాల్ని హత్య చేయడమే. బాబాయ్, అవునమ్మా, నా అన్నకిచ్చిన మాట కోసం నా అన్న కూతురు మీదున్న ప్రేమని త్యాగం చేశానమ్మా. అలాంటిది ఆ నీచుణ్ణి ఎలా క్షమిస్తాననుకున్నావు? బాబాయ్, నా అత్తింటి వాళ్ళకి నేను కనపడట్లేదు బాబాయ్. నా స్థానంలో మా నాన్న కనిపిస్తున్నారు. అందుకే నన్నేడిపిస్తూ ఆయన నేడిపించినట్టుగా ఆనందపడుతున్నారు. అందుకు నాకేం బాధ లేదు బాబాయ్. నన్ను నోరారా పలకరించలేకపోతున్నావు చూడు. నీ గుండెల్లో ఉన్న ప్రేమ నా మీద చూపించలేకపోతున్నావు చూడు. అందుకు ఎక్కువ బాధగా ఉంది బాబాయ్. అవును బాబాయ్, నిన్నెళ్ళి నా మావయ్య కాళ్ళు పట్టుకోమని చెప్పడం లేదు. నువ్వు పట్టుకుంటానన్నా మా కంఠంలో ప్రాణం ఉండగా మా బాబాయ్ ఎవరి కాళ్ళు పట్టుకోవడానికి మేము ఒప్పుకోము. దయచేసి మా బాధని అర్థం చేసుకో బాబాయ్. వర్మని, వాళ్ళ నాన్నని క్షమించగలవేమో ఇంకొక్కసారి ఆలోచించు బాబాయ్. అది అసంభవం చిట్టమ్మా. సార్, మీకు చెప్పే అంతటోని కాదు, కానీ చెప్పక తప్పట్లేదు. మీ వల్ల లత జీవితం ప్రశాంతంగా ఉండకపోయినా పర్వాలేదు, కానీ నాశనం అవ్వకూడదు సార్. అవునరా వీరనారాయణ, వీళ్ళందరూ మాటలు వింటుంటే నాకు అదే నిజం అనిపిస్తోందిరా. మనం కూడా పంతాలకి పట్టింపులకి పోయి చేతులారా ఈ పసిదాని జీవితాన్ని నాశనం చేస్తామేమోనని భయంగా ఉందిరా. అమ్మా, ఇప్పటికే మనం లత గురించి చాలా ఎక్కువగా ఆలోచించామమ్మా. ఇంతకు మించి ఎక్కువగా ఆలోచిస్తే వెళ్ళి ఆ రఘురామ్ గడి కాళ్ళు పట్టుకోవాల్సి వస్తుంది. చెప్పు, వెళ్ళతని కాళ్ళు పట్టుకోమంటావా? అజో బాబాయ్, నేనే చెప్తున్నాను కదా, నువ్వు ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు. మరి ఈ సమస్య తీరేది ఎలా అమ్మా? అతను మా నుంచి ఏం ఆశిస్తున్నాడో నీ చెవులారా నువ్వే విన్నావు కదా. నేను వాడి కాళ్ల దగ్గర కుక్కలాగా మారితే తప్ప వాడు లతని క్షమించడమ్మా. రఘురామ్ మావయ్యతో నేను మాట్లాడతాను బాబాయ్. నువ్వు ఆయన్ని క్షమించాను అని ఒక్క మాట చెప్పు చాలు. అది జన్మకు జరగదమ్మా. దయచేసి ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయడం మంచిది. బాబాయ్, అయితే నువ్విస్తానన్న 50 ఎకరాల పొలం నాకొద్దు బాబాయ్, నువ్వే ఉంచుకో. అమ్మా లత. అవును బాబాయ్, నేను నీ అన్న కూతున్నని నమ్మితే ఆ 50 ఎకరాలు నాకివ్వు, లేదా నీ దగ్గరుండటమే అందరికీ మంచిది బాబాయ్. దానికి దేనికి ముడిపెట్టకమ్మా. నీ ఆస్తి నీకు అప్పగించడం బాబాయిగా అది నా బాధ్యత. ప్రేమలో బాబాయ్ వనిపించుకున్నావు, బాధ్యత నెరవేర్చడంలో బాబాయ్ వనిపించుకున్నావు, కానీ క్షమించడంలో మాత్రం బాబాయ్లా కనిపించట్లేదు బాబాయ్. నన్ను క్షమించమ్మా. ఏంటి బాబాయ్ ఇది? నేను నిన్ను క్షమించడమేంటి? నీ మీద ప్రేమతో నేను వాళ్ళని క్షమిస్తే చనిపోయిన మా అన్నయ్య నన్ను క్షమించడమ్మా. సార్,
చనిపోయిన వాళ్ళకి ఇచ్చిన మాట కోసం బతికున్న వాళ్ళని ఏడిపించడం భావ్యం కాదు సార్. మీ అన్న కూతురి విషయంలో ఇంకొకసారి ఆలోచించండి సార్. సరే రవిచంద్ర, మీరు చెప్పినట్టుగా నేను ఒప్పుకుంటాను. ఇవే మాటలు మీరెళ్ళి రఘురామ్కి మీరు చెప్పగలరా? అతను కూడా నన్ను క్షమించమని అడగగలడా? అతనికి కూడా మీరు ఒప్పించగలరా? మాట్లాడు చిట్టమ్మా. నా అన్న కూతురు కోసం నేను క్షమాపణలు చెప్తాను. వాడి కొడుకు జీవితం కోసం వాడు నాకు క్షమాపణలు చెప్పగలడా? అది బాబాయ్. అందుకే చెప్తున్నానమ్మా,